తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో రిజల్ట్స్ అయితే వెలువడ్డాయి. ఆ రిజల్ట్స్ అనుకున్నంత మేరకు వచ్చాయా? అసలు పొత్తులో ఉన్నటువంటి కాంగ్రెస్ పట్టుకొచ్చినటువంటి రిజల్ట్స్ ఎలా కనపడతా ఉన్నాయి? బీజేపీ, బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ ఎలా కనపడతా ఉంది? అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ ఉన్నారు. సార్, ఎట్లా అనిపిస్తూ ఉంది? రిజల్ట్స్ అయితే వచ్చాయి. 116లో దాదాపు 60కి పైచిలకు కాంగ్రెస్ పార్టీ, మీరు పొత్తులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సాధించింది. మంచి పరిణామమే కదా. అంటే అధికారంలో ఉన్న పార్టీకి సహజంగానే ఆ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. కానీ ఇది కేవలము ఒక దానివల్ల వచ్చినటువంటి ఓట్లు మాత్రమే కావు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నటువంటి స్కీమ్లు కొన్నింటిని ప్రయోజనం ప్రజలకు చాలా బలంగా కలుగుతున్నది. ఒక ప్రయోజనం ఏంటంటే ఆ, ఈ సన్నబియ్యం. అది నిన్న మేము ఇక్కడ ఖమ్మం పోయినప్పుడు అక్కడ ఒక గ్రామంలో, ఒక పట్టణంలో, ఒక మున్సిపాలిటీలో ఒక వ్యాపారి బియ్యం వ్యాపారం చేస్తే ఆయన అన్నాడు, మేము ఇదివరకు బియ్యం వ్యాపారం బాగా నడిచేదండి, ఇప్పుడు సన్న బియ్యం సరఫరా చేస్తున్నప్పటి నుంచి ఆ వ్యాపారం ఆగిపోయింది, అందుకని ఇక మేము బియ్యం అమ్మట్లేదు, ఆ వ్యాపారం చేయట్లేదు అని చెప్పాడు. అంటే ప్రజలు ఇదివరకు బియ్యం కొన్నవి రేషన్ బియ్యం అమ్ముకొని సన్న బియ్యం కొనేది, ఇప్పుడు కొంటలేరు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు చాలా తిండి మీద ఏ ఖర్చు తగ్గుతున్నది. అదేవిధంగా ఉచిత విద్యుత్తు కూడా చాలామందికి లాభం జరుగుతున్నది. మూడో పథకం బాగా చాలామంది అవహేళన చేస్తుంటారు, జోక్స్ వేస్తుంటారు, కానీ ఉచిత బస్సు అనేది తప్పనిసరిగా మహిళలకు, చిన్న చిన్న పనులు చేసుకునే మహిళలకు చాలా లాభం చేసేటువంటి పథకం అది. ఈ పథకాల వల్ల కూడా కొంత ప్రజలు ఆకర్షితులై ఉన్నారు. తర్వాత కొంత ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి పనులను కాంగ్రెస్ కూడా కొంత నేర్చుకున్నది, మెరుగుపరుచుకున్నది. ఆ వ్యూహాలను వేయటం కానీ, అమలు చేయటం కానీ అవి బాగానే చేయగలిగినారు. మొత్తం మీద ఇవన్నింటి యొక్క బలం అనేది కూడా ఈ ఎన్నికల్లో మనకు వ్యక్తమవుతున్నది. బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఏంటంటే ఎన్నికల్లో తన ఆలోచనలను ఓడిపోయిన తర్వాత తను ప్రజలకు చెప్పవలసిన సమాధానం చెప్పటం లేదు. ప్రజలందరినీ కూడా కదిలించటానికి మళ్ళీ తను చేసిన తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేయటం లేదు. అది ఇదిలా ఉంటే బీజేపీ పార్టీ అనూహ్యంగా కరీంనగర్ మేయర్ పీఠాన్ని దక్కించుకోబోతా ఉంది. అసలు కరీంనగర్లో 1, 2, 3 సీట్లకు పరిమితమైనటువంటి బీజేపీ ఈరోజు అదే కరీంనగర్లో మేయర్ పీఠాన్ని స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. నిజామాబాద్లో కూడా దాదాపు దగ్గర దాకా వచ్చి కూడా మ్యాజిక్ ఫీవర్కు 1, 2 సీట్లు అటు ఇటుగా కనబడతా ఉంది. అసలు ఈ యొక్క రిజల్ట్స్ని ఎట్లా చూడొచ్చు? బీజేపీకి తెలంగాణలో వస్తున్నటువంటి ఈ ఆధారం ఎట్లా చూడొచ్చు? 2 ఎమ్మెల్సీలు కొట్టడం జరిగింది, అలాగే ఎంపీలలో 8, అలాగే ఎమ్మెల్యేలలో 8, ఇట్లా కంటిన్యూ అవుతూ ఉంది వాళ్ళకి సంబంధించినటువంటి రిజల్ట్స్. మీరు చెప్పిన లెక్కే తీసుకుంటే 8 మున్సిపాలిటీ ఎమ్మెల్యేలు ఉంటే, 8 మంది ఎంపీలు ఉంటే ఎన్ని మున్సిపాలిటీలు రావాలి లెక్కేయండి. ఆ లెక్కను చూస్తే బీజేపీకి ఏ స్థాయిలోనైతే రావాలో అంత స్థాయిలో లేదు. అంటే లెక్క అంతా కూడా పార్లమెంటు ఎన్నికలప్పుడు కలిగిన ప్రయోజనం అనేది, ఆ బలం అనేది ఇప్పుడు అది కింద సర్పంచ్ ఎన్నికల్లో కానీ, మున్సిపల్ ఎన్నికల్లో కానీ అది అంత స్పష్టంగా వ్యక్తం కావటం లేదు. అది మనం చాలా సీరియస్గా దృష్టి పెట్టవలసిన అంశం. అది ఎందుకు తగ్గిందనేది కీలకమైన ప్రశ్న. ఇప్పుడు ఆదిలాబాద్లో చాలా బలంగా వాళ్ళు 2 ఎంపీ గెలుచుకున్నారు, ఎమ్మెల్యేలు ఉన్నాయి, కానీ కింద ఇవాళ ఫీల్డ్ మీద రిజల్ట్ చూస్తే దానికి సరిపడే విధంగా లేదు. మీరు నిజామాబాద్ చూస్తే దాదాపుగా ఎంపీ గెలుచుకున్నారు, ఎమ్మెల్యేలు కూడా 4 ఏమో ఉన్నారు కదా వాళ్ళకు. మరి అన్నీ ఉన్నప్పటికీ కూడా అది ఎన్నికల్లో ఎంతగానైతే ప్రతిఫలించాలో అది ప్రతిఫలించట్లేదు. అది ఎందుకు అనేది కీలకమైన ప్రశ్న. నేను అనుకోవటం కొంత లోతుగా దాన్ని ఎంక్వైరీ చేస్తే కానీ అర్థం కాదు. జనరల్గా ఉన్న కొంతమంది గుర్తింపు ఉన్న నాయకులు ఎమ్మెల్యేలుగానో ఎంపీలుగానో గెలవగలుగుతున్నారు తప్ప, కానీ ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు వచ్చేసరికి అది ఒక బలంగా మారటం లేదు. ఎప్పుడు లేనంతగా ఈసారి ఇండిపెండెంట్ల హవా కనపడింది. ఇండిపెండెంట్లే కీలకంగా మేయర్ పీఠాన్ని, చైర్మన్ పీఠాన్ని అక్కడ దక్కించుకునే అవకాశం ఇస్తున్నట్టు కనబడతా ఉంది. అసలు పార్టీలపైన ప్రజలకు ఈ యొక్క నమ్మకం సన్నగిలింది అనుకోవచ్చా? ఇండిపెండెంట్లను గెలిపిస్తున్నారంటే దాన్ని ఎట్లా చూడొచ్చు?
రెండు ఉన్నాయి. ఒకటి ఇది బీజేపీకి ఎన్ని వచ్చినాయో దాదాపు ఇండిపెండెంట్లు కూడా అంతే సంఖ్యలో వచ్చిండ్రు. అదొక భాగము. రెండో భాగం ఏంటంటే ఇండిపెండెంట్లు ఎందుకు వచ్చిండ్రు అంటే ఒకటి పార్టీలలో తిరుగుబాటు అభ్యర్థులే చాలామంది ఉన్నారు. దానితో సంబంధం లేకుండా రాజకీయాలతో సంబంధం లేకుండా నిలబడి పోటీ చేసి గెలిచినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఎందుకు జరుగుతున్నది అంటే స్థానిక ఎన్నికలకు వచ్చేసరికి అభ్యర్థి ప్రధానమవుతాడు. సరి అయిన అభ్యర్థిని ఎంచుకోవటంలో కొన్ని చోట్ల నేను చూసిన అభ్యర్థిని ఎంపికకు వచ్చేసరికి ఆయా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు తమ అవసరాలను దృష్టిలో పెట్టుకున్నారు, కానీ ప్రజల్లో ఎవరికి ఉంది పట్టు అనేది చూడకపోవటం వల్ల ఈ సమస్యలు తలెత్తినాయి. అందుకని చాలా చోట్ల ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచారు. జీవన్ రెడ్డి ప్రధానంగా జగిత్యాలకు సంబంధించినటువంటి మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, దాదాపు 4 దశాబ్దాల నుంచి కాంగ్రెస్ జెండా కింద ఉన్నటువంటి జీవన్ రెడ్డి ఇబ్బందులు పడతా ఉన్నారు. మీరు జీవన్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాల్సినటువంటి సలహా ఏమైనా ఉంటే, ఎందుకంటే అక్కడ సంజయ్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, అలాగే ఆపోజిట్గా ఉన్నటువంటి జీవన్ రెడ్డికి మధ్యలో కోల్డ్ వార్ నడుస్తూ ఉంది. ఓపెన్గానే వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. ఆపిల్ గుర్తు పైన దాదాపు 14 మందిని గెలిపించుకున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. జీవన్ రెడ్డి విషయంలో అధిష్టానానికి కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాల్సినటువంటి సలహా ఏమని ఉంటుంది? సలహాలు ఎందుకంటే ఏ పార్టీ అంతర్గత వ్యవహారాలపైన ఇంకొక పార్టీ వాళ్ళకి సలహాలు చెప్పటం సమంజసం కాదు. మీరు పొత్తులో ఉన్నారు కాబట్టి ఈ మాట అయినా కానీ చెప్పే విషయం కాదు. కానీ ఒకటి స్పష్టమైందంటే జీవన్ రెడ్డి గారిని కొట్టిపారేయగలిగవలసిన వ్యక్తి కాదు ఆయన. ఒక బలమైన పట్టు ఉంది. రాజకీయాల్లో ఎన్నో ఆటుపోట్లు చూసి నిలదొక్కున్నాడు. ప్రజలతో కలిసి ఉంటాడు. ఆయనకున్న బలం అది. శాసన మండలిలో కలిసి పనిచేసిన కాబట్టి నేను చూసిన ఆ ప్రజలకు సంబంధించిన సమస్యలను లేవనెత్తడానికి ఆయన చేసే కృషి చాలా బాగుంటుంది. అది ఎంత క్రమ పద్ధతిగా నోట్స్ థీసిస్ కోసం ఎట్లా పనిచేస్తారో ఆ రకంగా నోట్స్ రాసుకొని క్వశ్చన్ తయారు చేసి దాని మీద డిస్కషన్ చెప్పేటప్పుడు లోతుపాతుల్లోకి వెళ్ళి మాట్లాడి మొత్తం మీదనైతే సమస్యను బలంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవటానికి అన్ని రకాల ప్రయత్నం చేస్తాడు. ప్రతిరోజు అది ఆయనకు దినచర్య. వచ్చినవి పట్టుకోవటం, పరిష్కారం కోసం తిరగటం, అట్లాంటి ఒక కార్యాచరణ ఆవశ్యకతను ఆయన గెలుపు ఎత్తి చూపుతూ ఉన్నది. ఆ కార్యాచరణకు ప్రజల్లో ఇప్పటికీ కూడా గుర్తింపు ఉంది అనేది మనకు తెలియజేస్తున్నది. కాబట్టి అట్లాంటి నాయకుడు ఉండటం, రాజకీయాల్లో ఉండటం చాలా అవసరం అనేది ప్రజలు గుర్తించి ఆయనకు ఆ అవకాశాన్ని కల్పించారు. ఇదివరకు ఎమ్మెల్సీగా గెలిపించినప్పుడు కూడా అదే రకంగా ప్రజలు తమకు తాముగా పూనుకొని ఆయనను గెలిపించారు. ఆ పట్టు ఉన్నటువంటి వ్యక్తి అనేది మనకు అర్థమవుతుంది. కొత్తగూడెంలో కొంత స్పెషల్ ఆస్పెక్ట్ కనబడతా ఉంది. సిపిఐ బీఆర్ఎస్తో పోతుంది అనేటువంటి వాదనలు వింటా ఉన్నాం. సాంబశివరావు కేటీఆర్ ఫోన్ చేశారని చెప్తా ఉన్నారు. కేటీఆర్ సాంబశివరావుకి నేను ఫోన్ చేసి ఒక ఆఫర్ ఇచ్చాను, సింగరేణి విషయంలో అడ్డుకోవాలి అంటే కాంగ్రెస్ పార్టీని, బీజేపీని అడ్డుకోవాలంటే మీరు అక్కడ చైర్మన్ గిరి చేయాల్సిందే అనేటువంటి మాటని చెప్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. ఈ యొక్క పొత్తును ఎట్లా చూడొచ్చు అంటారు? అసలు కాంగ్రెస్ పార్టీతో ఉన్నట్టు అనుకోవచ్చా సిపిఐ పార్టీ, లేదు అంటే కాంగ్రెస్ మీతో పాటుగా ఉన్నట్టు అనుకోవచ్చా, బీఆర్ఎస్తో పోవడం ఎట్లా చూడొచ్చు? అది కొత్తగూడెం ఏంటంటే విడివిడిగా పోటీ చేసిండ్రు కాబట్టి పరిణామాలు ఏమైతాయి అనేది ఇప్పుడే మనం చెప్పలేము. మొన్న ఎన్నికల్లో కూడా ఇంకా 1-2 చోట్ల సిపిఐకి కాంగ్రెస్కు పొత్తు కుదరకపోవటంతో సిపిఐ వారు బీఆర్ఎస్తో కలిసి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎన్నికల్లో మరి ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని తన వెంట నిలిచినటువంటి వాళ్ళ ఈ శక్తుల యొక్క పాత్ర ఉందనేది అర్థమవుతున్నప్పుడు నిలబెట్టుకోవటానికి ఏం చేయాలనేది ఒక వ్యూహం అయితే కాంగ్రెస్ పార్టీ వేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి తప్పకుండా కాంగ్రెస్ కూడా నేను అనుకోవటం ఏంటంటే అంత ఆలోచన చేయగలిగే వ్యూహము జాగ్రత్తగా వేసుకోగలిగేటువంటి శక్తులు ఉన్నాయి దాంట్లో. బహుశా మరి వాళ్ళందరూ కలిసి ఏం చేస్తారనేది మరి నాకు కూడా మీ ద్వారా తెలవాల్సిందే. ఇంకొక 2 రోజులలో కోడ్ ముగియనుంది. ఫిబ్రవరి 16వ తారీఖున చైర్మన్లు, మేయర్లు వారి యొక్క ప్రమాణ స్వీకారాలు, వైస్ చైర్మన్లు కూడా ప్రమాణ స్వీకారాలు చేయబోతా ఉన్నారు. ఆ తర్వాత కోడ్ అయితే ముగుస్తుంది. టీజేఎస్ పరిస్థితి ఏంటి? కోదండరాం పరిస్థితి ఏంటి? కనీసం పొత్తులో ఉన్నందుకు ఏం చేస్తున్నారు అనేటువంటి ప్రశ్నలు కనబడుతూ ఉన్నాయి. దానికి సమాధానం ఏమైనా ఉందా? మీరు ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని కానివ్వండి, అలాగే పిసిసి మహేష్ గౌడ్ని కానివ్వండి, కలిసేటువంటి ప్రయత్నం ఏమైనా చేయబోతా ఉన్నారా? 2.5 సంవత్సరాలు ఇప్పటికీ గడిచిపోయింది. ఈ విషయాలు మేము మీడియా ద్వారా చర్చ చేయవలసిన అవసరం లేదు. కలుస్తాం, పార్టీ నాయకులను కలుస్తాం, మాట్లాడతాం.
ఏదైనా చెప్పవలసి ఉంటే చెప్తాం. థ్యాంక్ యూ. ఇది ప్రొఫెసర్ కోదండరామ్ చెప్తున్న మాటలు. మొత్తం మీద ఈ యొక్క రిజల్ట్స్ అయితే సంతృప్తినిచ్చాయన్నటువంటి మాటను అయితే వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అజార్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.